ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు వర్తింపు రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, త్వరలో ఉత్తర్వులు. ఇకపై విద్యాసంస్థల బిల్లులు చెల్లించనున్న సంబంధిత శాఖల విభాగపతులు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అంటూ నాకు పేపర్లో రావడం జరిగింది, సాక్షి పేపర్లో. అలాగే మరో 8,000 మందికి వారంలో పదోన్నతులు అని చెప్పేసి ఈనాడులో ఇవ్వడం జరిగింది. మల్టీ జోన్ 2లో ఉపాధ్యాయుల ప్రమోషన్లకు రంగం సిద్ధం అని చెప్పేసి ఈనాడు దినపత్రిక రాయడం జరిగింది. ఆల్రెడీ మల్టీ జోన్ 1లోనే 19 జిల్లాల్లో ఇటీవల 10,083 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ జోన్లో 11,950 మందికి పదోన్నతి దక్కాల్సి ఉండగా రోస్టర్ పాయింట్ల ప్రకారం అర్హులైన వారు లేకపోవడంతో పూర్తిగా భర్తీ కాలేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. సో ఇక్కడ జిల్లాల వారీగా ప్రమోషన్లు చూసినట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా ఉంది. ముందుగా మల్టీ జోన్ 1 చూసినట్లయితే ఆదిలాబాద్లో 445 ప్రమోషన్స్, కుమరంభీం ఆసిఫాబాద్ 340, మంచిర్యాల 458. ఈ విధంగా చూసుకుంటూ పోతా ఉంటే ప్రతి జిల్లాలో ఎన్నెన్ని ప్రమోషన్స్ వచ్చాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే మల్టీ జోన్ 2లో కూడా హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా, అంటే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ వచ్చేసి 768 అక్కడ జరిగినాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ వచ్చేసి 10,083 ప్రమోషన్స్ జరిగాయి. ఇది మనకు పేపర్లో వచ్చినటువంటి వార్త.